సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయం అంటున్నారు పవన్ కళ్యాణ్. ఓట్ల కోసం రాజీ పడనని ధర్మాన్ని కాపాడడమే తన లక్ష్యం అంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పరమాత్మను కాపాడుకోలేని రాజకీయాలు పదవులు నిష్ప్రయోజనమన్నారు పవన్. మహాశివరాత్రి మహాపర్వదినాన మహాకుంభమేళా ముగింపు నాడు జరుగుతున్న మా జాగరణ శివోహం కార్యక్రమాన్ని పవన్ అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రసార మాధ్యమాలు పెద్దగా ప్రచారం చేయడం లేదని, సనాతన ధర్మ పరిరక్షణను ప్రసారం చేసే ఓ గొంతు ఉండాలని ఆకాంక్షించారు. ఆ గొంతుగా మహాభక్తి ముందుకొస్తుందన్న పవన్, మన చరిత్రను కొంతమంది మేధావులు వక్రీకరించారని, అసలైన చరిత్ర గొప్పదనాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మనం చదువుకునే చరిత్ర ఓటమిల గురించే చెబుతుందని, కానీ సనాతన ధర్మాన్ని పాటించిన పాలకులు సాధించిన అపూర్వ విజయాలను మరిచిందన్న పవన్, మరుగున పడ్డ మన ఘన చరిత్రను తెలిపేలా మహాభక్తి కార్యక్రమాలు ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా మహాభక్తి ఛానల్ ప్రారంభిస్తున్న మహావంశీ ఇప్పటికే మహా న్యూస్, మహా మ్యాక్స్ లలో అప్రతిహితంగా సాగుతున్న మహా గ్రూప్ ఛానల్ అధినేత వంశీ మహాభక్తితో సనాతన ధర్మ రక్షణ ధ్యేయంగా ముందుకెళ్లాలని పవన్ ఆకాంక్షించారు. భగవంతుడు ఆదేశించారు. నేను భక్తి ఛానల్ ను ప్రారంభిస్తున్నట్లు సమాజంలో ఆధ్యాత్మికత, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచే దిశగా ఛానల్ ను తీసుకెళ్లనున్నట్లు మహా న్యూస్, మహాభక్తి, మహా మ్యాక్స్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ల వంశీకృష్ణ తెలిపారు. అనంతరం మహాభక్తి ఛానల్ లోగోను పవన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సగటు హైందవ ధర్మాన్ని పాటించే సగటు వ్యక్తిగా హైందవ ధర్మం అవమానపరుస్తున్నా, దాన్ని దిగజార్చేలా మాట్లాడుతున్నా, దానికి ఒక ఆల్టర్నేట్ వాయిస్ ఉండాలని కోరుకుంటాం. మహాభక్తి అంటే నేను వారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్రోగ్రాం ద్వారా ఎప్పుడు కూడా మన చరిత్ర స్కూల్లో మనందరం నేర్చుకుంది కానీ, ఇప్పటికీ నేర్పుతుంది కానీ, మన ధర్మం తాలూకు లేదంటే మన చరిత్ర తాలూకు గొప్పతనం ఎవరు చెప్పరు. ఎంతసేపు అక్కడ ఓడిపోయాం, వాళ్ళు వచ్చి మొఘలాయిలు వచ్చి కొట్టారు, లేదంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొట్టారు తప్ప, మన చరిత్ర తాలూకు గొప్పతనాన్ని, సనాతన ధర్మాన్ని పాటించిన పరిపాలకులు ఎంత బలంగా చేశారు, అన్ని మతాలకి ఎలా స్థానం కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం భక్తి కాకుండా చరిత్ర కూడా చెప్పాలి. దీనికి చాలా చాలా అవసరం అది. ఉదాహరణకి నేను మొన్న మదురై మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్తే, అక్కడ పూజారులు లోపల చూపిస్తా, ప్రధాన పూజారులు ఎలాగ మధుర మీనాక్షమ్మ మూల విగ్రహాన్ని ఎలా దాచిపెట్టారు, విదేశీ రాజులు వస్తున్నప్పుడు దాన్ని ముష్కరులు వచ్చినప్పుడు ఎలా దాన్ని కాపాడారు, చాలా కాలం తెలియదు. ఇలాంటి చరిత్ర నాకు వెళ్తే కానీ నాకు తెలియలే. ఇలాంటి మనని ముఖ్యంగా దాని బదులు ఒక పక్కనే దురాక్రమణదారులు వచ్చి ఎలాగ ఇదే మూల విరాట్ విగ్రహం అని చెప్పి ఒకటి దాడి చేశారు. అంటే శివలింగం ఉంటుంది, శివలింగాన్ని దాడి చేస్తే శివలింగం మధ్య కట్ అయిపోయింది. ఆ ఘాటు ఉంటుంది, కత్తి ఘాటు. కానీ అలాంటిది చరిత్ర అందరికీ తెలిస్తే, మన గత చరిత్ర తెలిస్తే ఇది ఎంత అవసరం మనకి, మనం ఎంత కాపాడుకోవాలి. మనం ఏమనుకుంటామంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజము అన్ని మతాలు సమానమే, కానీ అన్ని మతాలు సమానం అని చెప్పిన హిందూ ధర్మాన్ని పదే పదే అందరూ సాగు కొడతా ఉంటే మటుకు నాకు ఇబ్బంది అనిపించింది. నేనేమి బలమైన ఏమంటుందని ఒక మంకు పట్టుబట్టే, లేదంటే ఒక మూర్ఖంగా పట్టుబట్టే హిందువుని కాదు నేను. అన్ని మతాలు బాగుండాలని కోరు, అది నా ధర్మం చెప్పింది. కానీ అలాంటి నా ధర్మం మీద పదే పదే దాడి చేస్తున్నప్పుడు దీనివల్ల ఓట్లు వస్తాయా, ఓట్లు పోతాయా నాకు తెలియదు. ఇవన్నీ ఏ దేవుడైతే ఉనికినిచ్చాడో, ఏ పరమాత్మ అయితే మనకి స్థానం ఇచ్చాడో, ఆయన కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనం. పైగా ఇంకోటి, పొలిటికల్గా కూడా మనం ఎంతసేపు మిగతా మతాల మీద దాడి జరుగుతున్నప్పుడేమో మనం వెనకేసుకొస్తాం, హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఒకళ్ళు మాట్లాడరు, ఎందుకంటే ఓట్లు పోతాయని. ఇది చాలా లోతుగా దీని మీద డిబేట్ జరగాలి. చరిత్ర గురించి మాట్లాడాలి, అన్ని చరిత్రలను కలపాలి. ఉదాహరణకి రుమేలా తాపర్ ఇలాంటి లెఫ్ట్ వాదులందరూ కూర్చొని మన ధర్మాన్ని, మన చరిత్రని, ఇతిహాసాన్ని చంపేశారు. రామాయణం కానీ భారతం కానీ అవి అవి మన చరిత్ర. అది దానికి ప్రతిదానికి